ఏంటంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్న మనిషిని చూసుంటాం. 2 జీవితాలు జీవించిన మనిషిని చూసామా? ఎలాగంటే 2 అమ్మలు, 2 నాన్నలు, 2 సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, 2 ఉద్యోగాలు, 2 కుటుంబాలు, 2 లవ్వులు. 2 లవ్వులు, 2 లవ్వులే. ఎప్పుడైనా ఇలాంటి మనిషిని చూసారా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు అనబడే రాంబో ఇలా జీవిస్తున్నాడు. ఇది సత్యమా అసత్యమని మనం తెలుసుకోవద్దా? పదండి చూద్దాం. రికార్డ్. నా కొడుకు సార్, ఈ గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచాను సార్ వాడిని. మతి మరిపి వచ్చి వాడిలా కూర్చోడు నేను చూడలేకపోతున్నాను సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, రాంబో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. నేనేనమ్మా సార్, సార్. వాడి తండ్రిని. టెన్షన్ అవ్వకండి. ఎవరు వాడి ఫ్యామిలీ? నేనే వాడి ఫ్యామిలీ. రే లూకాస్, ఎక్కడ చచ్చారా? ఇక్కడే ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? పిలుస్తానా? నమస్కారం సార్. నమస్కారం. రాంబో వాళ్ళ ఓ, అత్తయ్య. రండి రండి. మేడం, మీరు నేనే సార్ రాంబో వాళ్ళ అత్తయ్యని. ఎం హృదయ కళ. రాంబోకి చిన్నతనంలో ఏదైనా సమస్య ఉండేదా? అటు సమస్య? కెమెరా వైపు చూసాను. కేవలం సమస్యలతో బతకడమే సార్ మా సమస్య. మా కుటుంబానికి ఒక శాపం ఉంది సార్. మా కుటుంబంలో ఎవ్వరికీ పెళ్లి కాలేదు సార్. ఇంకా చెప్పాలంటే నేనే సింగిల్ సార్, మొరటి సింగిల్. మా కుటుంబానికి ఎవరు పిల్లనిచ్చినా ఎవరు తీసుకున్నా వాళ్ళ ప్రాణాలు పోతాయనేది ఈ ఊరు నమ్మకం. ఆ కారణంగా మా కుటుంబంతో సంబంధం పెట్టుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అందువల్ల ఈ రోజుకి ఒంటరితనంతో బాధపడుతున్నాం సార్. ఈ కుటుంబంలో ఎవరికి పెళ్లి అవుతురా? ఒకవేళ అయినా అమ్మాయికి అబ్బాయికి ఖచ్చితంగా ఏదో ఒకటి అయి తీరుతుంది. అప్పుడైతే పెళ్ళెవడెత్తాడు? ఆ! ఆ శాపాన్ని తొలగించడానికి మా అన్నయ్య మీనా కైఫ్ ఒక ఇంగ్లీష్ టీచర్. ఆమె ఒక ముస్లిం సార్. ఏంటండి? ఆమె మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడు సార్. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం మా ఊరే ఎదిరించినా వాళ్ళందర్నీ కాదని పెళ్లి చేసుకున్నాడు. అందుకు కారణం తనకి ఆమె మీదున్న లవ్. అంతేకాకుండా ఆ ఊరికి మా కుటుంబానికి ఉన్నది శాపం కాదు, ఒట్టి మూఢనమ్మకం అని తెలియజేయడానికే సార్. అంతా మారింది. మా ఊరు మమ్మల్ని చూసే విధానం మారింది. మా వదిన ప్రెగ్నెంట్ అయింది. చూడండి రా రేయ్, మీరు కూడా చూడండి. బిడ్డ పుట్టాక మనకంతా మంచే. బిడ్డ పుడితే మా ఊరి జనం మా కుటుంబానికి ఎలాంటి శాపం లేదని అర్థం చేసుకుని మా జీవితాలకి ఓ మంచి దారి చూపిస్తారన్న నమ్మకంతో అందరం పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూశాం సార్. ఇన్ని ఎదురుచూపులతో పుట్టినవాడే సార్ రాంబో. కానీ రాంబో పుట్టగానే ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న మా కుటుంబం మళ్లీ శాపానికి గురైంది. బిడ్డ పుట్టాడ్రా, ఇక అందరికి మంచి కాలమేరా. రేయ్, నాకు కొడుకు పుట్టాడ్రా. వాడి పేరు భోగేశ్వరుడు. రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. చెవుల్లో మొక్కలు మొలిచాయా నాకు? రాంబో పుట్టినరోజే వాళ్ళ నాన్న చనిపోయాడు సార్. వాడికి ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి ఏకంగా పైకి పోయాడ్రా. మా అన్నయ్య చనిపోయిన శోకంతో మా వదినికి స్ట్రోక్ వచ్చింది సార్. దాంతో అంతా మర్చిపోయింది. లేచి నడవలేకపోయింది. కానీ తనకి గుర్తున్న ఒకే ఒక మొహం తన కొడుకు రాంబో మొహమే సార్. రాంబో పెద్దవాడయ్యాడో ఊరే వాడిని దురదృష్టవంతుడిగా చూసింది. నువ్వెందుకురా లైట్ వేసావు? నేను ఈ గడప తొక్కకూడదని చెప్పాను కదా. లైట్ వీడి వేశాడా? వీడి చెయ్యబడితే అంతా నాశనమే. చాకోబార్ బాగుంది కదా అన్న. చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదురా. ఇదిగో ఇప్పుడే కొనుక్కెళ్ళారుగా. అయ్యో, అయిపోయిందిరా. మళ్ళీ వచ్చి తీసుకుంటావా? ఎప్పుడు అయిపోయాకే వచ్చి అడుగుతావేంట్రా? వాడు దురదృష్టవంతుడని వాడు నమ్మడం మొదలుపెట్టాడు. మేమెప్పుడు వాడిని అలా చూడలేదు సార్. కానీ వాడికే అది మెల్లమెల్లగా అర్థమైంది.
వెళ్ళమ్మా, బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళు వెళ్ళు. మేడం, వాడు దగ్గరికి వస్తే ఇలాగే అవుతుంది. వదినా, వదినా, ఏమైంది వదినా? ఇప్పుడు చూసారా, నేను చెప్పానా వాడు దూరంగా వెళ్ళగానే ఆవిడకి సర్దుకుంది. ఇక వాడి దగ్గరికి రాకుండా చూసుకోండి, అదే ఈవిడికి మంచిది. అమ్మా, నిన్ను పక్కకు వస్తే నీకేదో అవుతుందని అంటున్నారమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నీకేం అవ్వలేదు కదమ్మా. అలాగా నీతో ఎవరు చెప్పారు? నా దగ్గరికి రా. వద్దమ్మా, నేను వెళ్ళి నించుంటే వర్షం ఆగిపోతుందమ్మా. నాకు నచ్చింది ఏది నాకు దొరకట్లేదు. నేను ఎవ్వరికీ నచ్చట్లేదమ్మా. ఎందుకమ్మా నాకు మాత్రం ఇలా జరుగుతుంది? ఇంగ్లీష్లో దానికో పేరుంది, జింక్స్. జింక్సా అంటే ఏంటమ్మా? అతి పెద్ద వింతలు జరగడానికి ముందు ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చి పడతాయంట. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి నువ్వు ఆశపడే ప్రతి ఒక్కటి నీ దగ్గరకొచ్చి బాగా గట్టిగా కౌగిలించుకుంటాయట. నిన్నెవ్వరూ ఇష్టపడటం లేదన్నావు కదా, అదంతా మారుతుంది. నువ్వందరికీ నచ్చుతావు. వాళ్ళ ప్రేమలో నువ్వు ఈదుతావు, మునిగి తేల్తావు. 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. నీ మీద వర్షం బాగా పడుతుంది. And remember, when it rains, it pours. నిజమా అమ్మా? నువ్వెందుకు లోపలికి వచ్చావు? పో. అయ్యో, ఏం లేదమ్మా, ఏం లేదు. రాంబో, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? రాంబో వాళ్ళ అమ్మ పక్కనే ఉంటే వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి జరుగుతుందని వాడు గట్టిగా నమ్మాడు. ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వాడు అనుకున్నాడు. అత్తా, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అత్తా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు రాంబో. అవును, నువ్వెక్కడున్నావు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? రే, ఎంతో సేపు తర్వాత మీ అమ్మ ఇప్పుడేరా లేచి కూర్చుంది. పెరుగన్నం పెట్టాను. అవును, నువ్వెప్పుడొచ్చి తింటావు? వాడు దూరంగా ఉంటేనే వాళ్ళ అమ్మకు మంచిదని వాడు నిర్ణయించుకున్నాడు సార్. వాళ్ళ అమ్మకు ఎంత దూరంగా ఉన్నా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి నాకు డబ్బు పంపించి ఈ రోజు వరకు వాళ్ళ అమ్మని జాగ్రత్తగా రాంబో కూడా మనలాగే సగటు మనిషేగా. కాదు సార్, రాంబో ఎప్పుడూ కూడా తనను ఒక దురదృష్టవంతుడిగానే భావిస్తాడు సార్. నాకు ఇది జరగదు, దొరకదు అని అంటూ ఉంటాడు. తను చెప్పే ఎన్నో విషయాలు నమ్మశక్యంగా ఉండవు సార్. కానీ ఒకరోజు కల్పనారాయ్, ఐశ్వర్యరాయ్ అక్క చెల్లెలంటే ఎలా నమ్మలేమో అలాంటి నమ్మలేని విషయం ఒకటి జరిగింది సార్. జనాలకి వర్షం కావాలని నాకు కాసేపు ఆగాడంట. నువ్వు బయటికి వెళ్ళి నుంచుంటే వర్షం ఆగిపోద్దా? ఏది పోయి నుంచో చూద్దాం. మంచి జరగనివ్వు మధు. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, కొంచెం పండివ్వు. అందరికీ మంచిదేగా. నోటితో నారింజ ఒలిసేవాడిని చూశాను, కానీ నువ్వు పనసపండే ఒలిచేసే రకం. What is this, baby? One day we planned out now, but this stupid rain spoiled everything. This is why I hate coming. ఎగ్జామ్ కి బాగా చదువుకున్నాం, వర్షం ఆగితే బాగుంటుంది. రాంబో, అందరూ వర్షం ఆగాలని ఆశపడుతున్నారు. ఏది నువ్వు బయటికి లాపు చూద్దాం.
వావ్ సో కూల్. అయినా ఇదంతా నీ బ్రాండ్ అబ్బా. అప్పుడు నీకు ఇంకో టెస్ట్ పెడతా, చేసి చూపిస్తా. ఏ టెస్ట్? అక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయి కదా, అక్కడ నుంచి చాకబార్ కొని తీసుకురా, నమ్ముతా. వెళ్తావా? అలాగబ్బా. వెళ్ళు. చాకోబారు గురించి నిన్ను నాకోబారు చేస్తానో లేదో నువ్వు చూస్తూ ఉండు.